ఐపీఎల్లో కాసేపట్లో ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు నిరసనగా ఈ మ్యాచ్లో ప్లేయర్స్ నల్ల బ్యాడ్జీలు ధరించి బరిలోకి దిగనున్నారు. సెలబ్రేషన్స్ లో భాగమైన క్రాకర్స్, చీర్గల్స్ లేకుండా ఇవాల్టి మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ కు ముందు ప్లేయర్స్ తో పాటు స్టేడియంలోని ప్రేక్షకులు 1 నిమిషం పాటు మౌనం పాటించనున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఈ సీజన్లో హైదరాబాద్, ముంబై రెండోసారి తలపడుతున్నాయి. గత మ్యాచ్లో ముంబై విక్టరీ కొట్టింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే ఈ మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 5 ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో 9వ ప్లేస్లో ఉంది. ఇక ఇవాళ సొంత గ్రౌండ్లో సన్ రైజర్స్ చెలరేగుతారా? ఉప్పల్లో పరుగుల వరద పారుతుందా? సో ఓవరాల్గా ఇవాళ అంటే రెండు టీంల బలాబలాలేంటి, ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటి గురించి డిస్కషన్ చేపడుతున్నాం. ఈ డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు కార్తీక్ యనమండ్ర గారు అండ్ అలాగే సుధీర్ మహావాడి గారు. సో ముందుగా కార్తీక్ గారు హలో అండి. హలో అండి. సో ఇవాళ మ్యాచ్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి నిన్న జీటీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్లో మనం మాట్లాడుకున్నట్లయితే ఎల్ఎస్జీ ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు ఫస్ట్ కొంచెం పర్వాలేదు అనిపించిన, దాని తర్వాత ఇటు జీటీ బౌలర్స్ బాగా కట్టడి చేశారు. 159కి అక్కడ వాళ్ళు ఆపగలిగారు అండ్ ఆ లక్ష్యాన్ని చాలా సునాయాసంగా ఛేదించింది జీటీ. సో నిన్నటి మ్యాచ్ గురించి మీరు ఏం చెప్తారు? సో నిన్న చూసుకుంటే మనము లైక్ ముఖేష్ కుమార్ ద వే హీ బాల్డ్, ఐ థింక్ చాలా చక్కగా అంటే కరెక్ట్ ఇంపార్టెంట్ టైంలో వికెట్స్ తీసుకుంటూ వచ్చాడు. సో అది ఒక రకంగా మంచి అడ్వాంటేజ్ అయింది. సో ఫాలోడ్ బై అదర్ బౌలర్స్ లైక్ దే బాల్డ్ వెరీ వెల్ అండ్ ఒక మంచి స్కోర్కి రిస్ట్రిక్ట్ చేయగలిగారు. అండ్ అఫ్ కోర్స్ లైక్ ఢిల్లీ కూడా చాలా చక్కగా హాయిగా చేజ్ చేసుకుంటూ వచ్చింది స్కోర్ని. సో ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ గేమ్ ఎస్పెషలీ ఫర్ ఢిల్లీ. అండ్ నాకు తెలిసినంత వరకు కేఎల్ రాహుల్కి లైక్ ఒక మంచి ఒక బేస్ క్రియేట్ అయిపోయింది త్రూ దిస్ ఐపీఎల్ అని అనుకోవచ్చు మనం. ఎస్ సార్. అండ్ సుధీర్ గారు హలో అండి. నమస్తే హరీష్, చెప్పండి. ఎస్ సార్. సో ఇవాళ కాసేపట్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై. లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్కి ఈ ఇయర్ హాట్ ఫేవరెట్గా ఉంది, కానీ చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ వచ్చింది ఎస్ఆర్హెచ్. మరి ఇవాళ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఐ థింక్ ఫ్రమ్ హియర్ హరీష్ మీరు చెప్పినట్టుగా అంటే వాళ్ళకు డూ ఆర్ డై ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది. బికాస్ నెక్స్ట్ 7 మ్యాచెస్ లో 5 wins కంపల్సరీ. 5 wins సరిపోవు అసలు, యాక్చువల్గా 6 wins కావాలి. ఎందుకంటే ఇప్పుడు టాప్ లో కొనసాగుతున్నటువంటి టీమ్స్ కు 8 wins సాధించేలాగా ఉన్నాయి కొన్ని టీమ్స్ కనుక. ఐ థింక్ 7 wins కూడా సరిపోవు వాళ్ళకు టోటల్ గా. సో నెక్స్ట్ 7 మ్యాచెస్ లో 6 గెలవడం అనేది ఐ థింక్ ఇట్స్ బిట్ డిఫికల్ట్ టాస్క్, ఒక హర్క్యులెన్ టాస్క్ వాళ్ళ ముందుండి. బట్ ఇట్ కెన్ హ్యాపెన్. ఎందుకంటే మంచి పర్ఫార్మెన్స్ కనవచ్చినట్లయితే ఐ థింక్ దే కెన్ గో టు ద ప్లే ఆఫ్స్. బట్ అంత ఈజీగా మాత్రం లేదు, ఎందుకంటే మిగతా టీమ్స్ అని కూడా ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ దట్టు ఈ రోజు జరిగే మ్యాచ్ చాలా టఫ్ మ్యాచ్ ఈ రోజు ముంబై తోటి. అండ్ ఈ రోజు ఒక మంచి విక్టరీ సాధించినట్లయితే ఐ థింక్ కొంచెం కాన్ఫిడెన్స్ గెయిన్ చేసుకోగలుగుతారు. అండ్ విక్టరీస్ తో పాటు హరీష్ మరొకటి ఏంటంటే నెట్ రన్ రేట్ కూడా చాలా చాలా లోలో ఉంది. ఇప్పుడు రాక్ బాటమ్ లో ఉన్నటువంటి మీకు చెన్నై సూపర్ కింగ్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, ఇవి కింది నుంచి పైకి పోవాలంటే విక్టరీస్ తో పాటు వాళ్ళు నెట్ రన్ రేట్ ను కూడా కొంచెం మెయింటైన్ చేస్తూ ఉండాలి. అదంతా ఈజీగా కనబట్టలేదు. సో నేను అనుకుంటాను ఇట్స్ గోయింగ్ టు బి ఎ డిఫికల్ట్ థింగ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్ దిస్ ఇయర్. మేబీ కొన్ని విక్టరీస్ సాధించినట్లయితే కొన్ని కాన్సలేషన్ విక్టరీస్ లాగానే ఇలాగా కనబడుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అయితే, అన్లెస్ అ మిరకిల్ హ్యాపెన్స్. హరీష్ రైట్ సార్. అండ్ కార్తిక్ గారు, సో యాజ్ సుధీర్ గారు సైడ్ ఈ మ్యాచ్ అన్నది ఎస్ఆర్హెచ్కి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కమింగ్ మ్యాచ్లో కూడా వారు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే ముంబై చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు టేబుల్లో కూడా కొంచెం టాప్కి వచ్చింది, 5th పొజిషన్లో ఉంది. అండ్ ఎస్ఆర్హెచ్ 9th పొజిషన్లో ఉంది. సో ఇవాల్టి మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్లో ఏ విధంగా ఆ ప్లేయర్స్ కానీ ఆ ఫామ్ కానీ ఎస్ఆర్హెచ్ ఎలా ఉందంటున్నారు? ఇది డూ ఆర్ డై మ్యాచ్ అని చెప్పలేము, బట్ స్టిల్ ఏంటి అంటే ఇందాక సుధీర్ గారు కూడా చెప్పారు, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్ ఫర్ ఎస్ఆర్హెచ్. ఎందుకంటే ఇక్కడ నుంచి గెలిచి రన్ రేట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ యాజ్ సచ్ మనం ఇప్పుడు చూసుకుంటే ఎస్ఆర్హెచ్ కంపారిటివ్లీ ముంబై ఇండియన్స్తో చూసుకుంటే వీఆర్ ఇన్ నాట్ ఎ గ్రేట్ పొజిషన్. అది బౌలింగ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఈవెన్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్. అంటే ఆన్ పేపర్ ఎంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్నా ఎండ్ ఆఫ్ ద డే ద రిజల్ట్స్ ఆర్ నాట్ కమింగ్ అవుట్. సో అది చాలా క్లియర్గా కనబడుతుంది. బట్ ఐ థింక్ ముంబై ఇండియన్స్ ఇస్ మోర్ అన్ ఎ పాజిటివ్ నోట్, ఎందుకంటే లాస్ట్ 3 మ్యాచెస్ గెలవటం అయ్యింది వాళ్ళు. అండ్ మనం హెడ్ ఆన్ చూసుకుని ఐ థింక్ ముంబై ఈజ్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్. లైక్ యాక్చువల్లీ ఐ థింక్ 10+ మ్యాచెస్ ఆడారు, ఐ థింక్ 14+ మ్యాచెస్ ఆడారు. ఐ థింక్ ముంబై ఇండియన్స్ ఈజ్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్ రైట్ నౌ. యా ఇట్ ఈస్ ఐ వుడ్ సే ఇవాళ ఎస్ఆర్హెచ్ కొంచెం స్ట్రగుల్ చేయాలి, ఎందుకంటే చాలా డ్రాబ్యాక్స్ అయితే చాలా ఓపెన్ అప్ అయిపోయినాయి, చాలా క్లియర్గా కనబడుతుంది. సో
ఇవాళ ఆ డ్రాబ్యాక్స్ అన్నింటినీ పక్కన పెట్టి లైక్ ఇఫ్ ఆర్ టీమ్ ఈస్ గోయింగ్ టు పర్ఫామ్ హోమ్ గ్రౌండ్లో ఏదైతే ఇంతకుముందు రన్స్ చేస్తున్నారో లైక్ 200, 250, 260 రన్స్ అది వాళ్ళు చేయగలుగుతారు. ఓకే. అండ్ సుధీర్ గారు, సో ఎస్ఆర్హెచ్ ఒకసారి ఆ టీంని మనం చూసినట్లయితే ఎక్కువగా స్టార్టింగ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మీదనే ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉన్నారు. అండ్ తర్వాత అంటే వాళ్ళు స్కోర్ చేసే దాన్ని బట్టే తర్వాత మ్యాచ్ అనేది కూడా డిసైడ్ అవుతూ ఉంది. అండ్ వాళ్ళు ఎప్పుడైతే తగ్గిపోతున్నారో, ఎక్కువ స్కోర్ చేయలేకపోతున్నారో, మిగతా మ్యాచ్ అంతా కూడా చాలా లో స్కోర్ అన్నది అక్కడ నమోదవుతుంది. ఇది మీరు అబ్జర్వ్ చేశారా? అంటే ఈ ప్యాటర్న్ పైన మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంబినేషన్స్ ఏవి కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు చూడండి, ఒక లాస్ట్ మ్యాచ్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ముంబైలో హరీష అసలు యాక్చువల్గా 3 లెఫ్ట్ హ్యాండెడ్స్ ఆన్ టాప్ ఆఫ్ ది ఆర్డర్ అసలు యాక్చువల్గా అది వర్కౌట్ కావడం లేదు సన్ రైజర్స్ హైదరాబాద్ కు. బికాస్ ఈశాన్ కిషన్ అండ్ ట్రావిస్ హెడ్ ఇద్దరిని కూడా జాక్స్ అవుట్ చేయడం చూసాం మనం. పార్ట్ టైం ఆఫ్ స్పిన్నర్ అతను. సో అక్కడ నేనేమనుకున్నానంటే ప్రతిసారి కూడా ఇప్పుడు చూడండి, మీరు న్యూజిలాండ్ తోటి 240 చేంజ్ చేసినప్పుడు అక్కడ ఒక మంచి కాంబినేషన్ ఎక్కడ వర్కౌట్ అయిందంటే వాళ్ళు క్లాస్ అండ్ టాప్ ఆర్డర్ లో తీసుకొచ్చారు. అండ్ దట్ వర్క్ వెరీ వెల్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. సో అలా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉన్నట్లయితే ఏ టీమ్ కైనా కానీ కొంచెం రొటేషన్ లో ప్రాబ్లం ఉండదు అసలు యాక్చువల్గా. మీరు చూడండి, ఇప్పుడు గుజరాత్ టైటన్స్ చూడండి, వాళ్ళు ఎంత అద్భుతంగా రొటేట్ చేస్తుంటారు. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ హ్యాండెడ్ కావాలంటే టెవేటియాన్ కూడా టాప్ లో పంపిస్తారు, అట్లా జరుగుతుంది. బట్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు 3 లెఫ్ట్ హ్యాండెడ్స్ టాప్ లో ఉండడం అనేది ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా యాక్చువల్లీ. ఎందుకంటే మీకు ఈశాన్ కిషన్ సెంచరీ తర్వాత టోటల్ గా ఫెయిల్యూర్ అయినాడు కనుక అక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. క్లాస్ అండ్ యూ కెన్ సెండ్ హిమ్ అప్ ద ఆర్డర్. ఎందుకంటే అతడు కూడా కొంచెం రన్స్ చేసే ప్లేయర్ అండ్ అతనికి కూడా కొంచెం టైం అనేది అవసరం, కొంచెం స్ట్రగుల్ అవుతున్నటువంటి ప్లేయర్స్ కనుక. బికాస్ అగైన్స్ పంజాబ్ చూసినట్లయితే మనం పంజాబ్ తోటి అతనికి సమయం లభించింది, చివరి వరకు కూడా నాట్అవుట్ గా ఉండగలిగాడు. ఎందుకంటే అప్పటికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పరిచారు ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. సో అక్కడ నేను అనుకుంటాను కొంచెం చిన్న డ్రాబ్యాక్ అనేది కనబడుతుంది. సో దే కెన్ డెఫినెట్లీ స్విచ్ చేయొచ్చు. ఒక బ్యాటర్ ను టాప్ ఆర్డర్ లో తీసుకొచ్చి రైట్ హ్యాండ్ ఈశాన్ కిషన్ కెన్ బ్యాట్ ఎట్ సెకండ్ డౌన్. ఈవెన్ వన్డే మ్యాచెస్ లో కూడా కపుల్ ఆఫ్ టైమ్స్ సెకండ్ డౌన్ లో బ్యాటింగ్ చేశాడు అతను. సో అక్కడ నేను అనుకుంటాను కొంచెం చిన్న డ్రాబ్యాక్ ప్రాబ్లం అనేది కనబడుతుంది. దట్ దే హావ్ టు రెక్టిఫై ఫస్ట్. ఎందుకంటే 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఆన్ టాప్ ఆఫ్ ది ఆర్డర్స్ ఎవ్రీ టైమ్ అది వర్కౌట్ కాదు ప్రతిసారి. ఎస్ సార్. అండ్ ఎస్పెషల్లీ అంటే ఓపెనింగ్ కావచ్చు, మిడిల్ ఆర్డర్ దగ్గర చాలా డ్రాబ్యాక్ అవుతుంది. అండ్ ఈవెన్ బౌలింగ్ విషయంలో కూడా ఈసారి చాలా వరకు తక్కువ పర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాం ఎస్ఆర్హెచ్ నుంచి. సో ఏ విధంగా పికప్ అవ్వాలంటారు ఇవాల్టి మ్యాచ్లో? ఐ థింక్ లైక్ సుధీర్ గారు చాలా చక్కగా పాయింట్ చెప్పారు. లైక్ మనకు ఆ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఐ థింక్ క్లాస్ అని అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ అభినవ్ ముకుంద్ని కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ అ హ్యూజ్ గ్యాప్ మనకి బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో. అండ్ బౌలింగ్లో కూడా అలానే ఉంది. అంటే మొత్తము ఒక కైండ్ ఆఫ్ ఎ రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రెషర్ షమీ మీద పడటము అండ్ షమీ పర్ఫామ్ చేయకపోవటం అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. ఒక మ్యాచ్లో లైక్ మలింగా లైక్ ఇషాన్ మలింగా కొంచెం పర్ఫామ్ చేశాడు, బట్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు కంటిన్యూ దట్. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసిందంటే ఉన్నత్కడ్ని యూజ్ చేయట్లేదు. మంచి లెఫ్ట్ ఆర్మ్ బౌలర్. ఇవాళ ఏమైనా యూజ్ చేస్తే ఎందుకంటే రోహిత్ శర్మకు ఆ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ వీక్నెస్ ఉంది. ప్రాబబ్లీ అది ఒక చిన్న అడ్వాంటేజ్గా తీసుకుని ఉన్నత్కడ్ని వాళ్ళు ఏమైనా యూజ్ చేసుకుంటే ఎర్లీ వికెట్ పడే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒక ప్రెషర్ అంటే ఇట్స్ మోర్ లైక్ ఎ మెంటల్ గేమ్ ఫర్ అస్ టుడే. ఎందుకంటే ఆల్ స్ట్రాటజీస్ ఆర్ నాట్ వర్కింగ్. ప్రాబ్లీ లైక్ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాల్సి వస్తుంది ఇవాళ. సో లెట్స్ సీ హౌ థింగ్స్ విల్ రిషేప్. సో సుధీర్ గారు, మరి ఇవాల్టి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఏమన్నా ప్రెషర్లోకి వెళ్ళే అవకాశం ఉందా? అంటే అలా ప్రెషర్ తీసుకుంటే ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఇవాల్టి మ్యాచ్ పైన పడుతుంది. ప్లేయర్స్ అందరూ కూడా కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐ థింక్ ఆల్రెడీ ప్రెషర్ ఉంది హరీష్ వాళ్ళ పైన. 5 మ్యాచెస్ ఓడిపోయి ఉన్నారు 7 లో. అంటే దెర్ ఇస్ ట్రెమెండస్ ప్రెషర్ ఆన్ దెమ్ యాక్చువల్లీ. బికాస్ కార్తిక్ ఆల్సో నోస్, పాయింటెడ్ అవుట్ యాక్చువల్లీ లెఫ్ట్ ఆర్మ్ పేస్ ని తీసుకొస్తే బాగుంటుంది. కానీ మరొకటి ఇక్కడ యాడ్ చేసేందుకు కార్తిక్ విల్ అగ్రీ ఆల్సో. ఎందుకంటే నాకేమనిపిస్తుందంటే మీకు బ్యాటింగ్ లో కూడా కొంచెం లోవర్ ఆర్డర్ లో వీక్నెసెస్ ఉన్నప్పుడు కమిందో మెండిస్ ఆడించి మలింగాన్ని పక్కకు పెట్టి ఒక లోకల్ ఫాస్ట్ బౌలర్ ను తీసుకొచ్చినట్లే ఈవెన్ దట్ కెన్ వర్కౌట్ ఫర్ దెమ్. ఎందుకంటే ఇప్పుడు స్పిన్నర్స్ లోనైతే జంపా టోటల్ గా అవుట్ అయిపోయినాడు. అండ్ రాహుల్ చరణ్ ను కూడా వాళ్ళు అనుకున్నట్టుగా ఉపయోగించుకోలేదు. బికాస్ దానికి కారణం ఏంటంటే హైదరాబాద్ లో ఎక్కువగా మ్యాచెస్ ఆడుతున్నారు, 7 మ్యాచెస్. అండ్ హైదరాబాద్ లో మీకు స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఎక్కువగా ఉండవు. సో మీకు జిషాన్ సాధించినటువంటి వికెట్లు అతని పర్ఫార్మెన్స్ అంతా కూడా బయట చూసాం మనం. అండ్ ఇప్పటి వరకు స్పిన్నర్స్ నుంచి పర్ఫార్మెన్సెస్ యాక్చువల్ గా లభించలేదు. జంపా ఉన్నప్పుడు అంతే, జంపా పోయిన తర్వాత కూడా జీషాన్ ఈస్ డూయింగ్ గుడ్ జాబ్ ఇన్ ప్యాచెస్ యాక్చువల్లీ. చూడండి మీరు వెన్ యూ కంపేర్ ది అదర్ టీమ్స్ విత్ హైదరాబాద్, ఓన్లీ 7 వికెట్స్ మాత్రమే స్పిన్నర్స్ ఇప్పటి వరకు తీసుకోగలిగారు. సో దాంతో క్లియర్ గా అంటే అక్కడ మీకు ఒక బిగ్ డ్రాబ్యాక్ అనేది కనబడుతుంది. అండ్ మీకు ముంబై లాంటి టీమ్ ను కొంచెం కట్టడి చేయాలంటే రోహిత్ శర్మకు కూడా ఈవెన్ స్పిన్ అగైన్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కార్తిక్ చెప్పినట్టుగా లెఫ్ట్ ఆర్మ్ పేస్ మనే
కాకుండా ఈవెన్ స్పిన్ అగైన్స్ కూడా తడబడుతుంటాడు. సో అక్కడ రాహుల్ చహార్ను ఉపయోగించి, రాహుల్ ఆఫ్ కోర్స్ ప్లేడ్ ఫర్ ముంబై, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. మీకు అక్కడ కొంచెం ఆ వీక్నెస్. అండ్ కమిందో మెండిస్ నాడించండి, కమిందో మెండిస్ కెన్ బౌల్ ఆల్సో. అతను టాప్ ఆర్డర్ లో సెకండ్ డౌన్ లో రావచ్చు, ఈశాన్ కిషన్ థర్డ్ డౌన్ లో రావచ్చు, క్లాసెన్ ఫస్ట్ డౌన్. మీకు ఖచ్చితంగా చెప్పాలి అంటే అసలు యాక్చువల్ గా నితీష్ కుమార్ రెడ్డికి కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఇచ్చారో అది సరిగ్గా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఓవరాల్ గా 7 మ్యాచెస్ లో స్కోర్డ్ ఓన్లీ 131 రన్స్ అండి టోటల్ గా. సో ఒక 50 కూడా లేదు. అక్కడ అతనికి ప్రాబ్లం ఏంటంటే ఈ డజంట్ లైక్ సచ్ సిచ్యువేషన్. అతనికి ఫ్రీడమ్ కావాలి. మీరు చూడండి లాస్ట్ కపుల్ ఆఫ్ ఐపీఎల్స్ లో అతడు 4th 5th రౌండ్ వచ్చినప్పుడు బ్రహ్మాండంగా రాణించాడు. అతనికి అప్పటికే మంచి ప్లాట్ఫామ్ ఏర్పడేది అండ్ దాని యాక్సలరేషన్ తోటి కొంచెం పెంచగలిగాడు. సో అక్కడ అతడు కూడా కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు కనుక ఇప్పటి నుంచైనా ఈ నెక్స్ట్ ఫేజ్ లో కొన్ని కాంబినేషన్స్ వర్కౌట్ కావడం కానీ చేంజెస్ చేసినట్లయితే ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్ ఫర్ దెమ్. అండ్ ఈవెన్ ఉనట్కర్ ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా బికాస్ ఈస్ ఎ గుడ్ బౌలర్, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి. అండ్ దట్ కెన్ వర్కౌట్ ఆల్సో ఫర్ సన్ రైజర్స్ టుడే. ఎస్ సార్. అండ్ కార్తిక్ గారు, సో ముంబై విషయానికి వస్తే లాస్ట్ 3 మ్యాచెస్ కంటిన్యూస్గా గెలిచింది. అండ్ రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం, మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు, హాఫ్ సెంచరీ కన్నా ఎక్కువ చేశాడు. సూర్యకుమార్ కూడా మంచి ఫామ్లోకి వచ్చాడు. సో ఈసారి మనం ఒక మంచి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు కాబట్టి ఎంతవరకు వారికి అడ్వాంటేజ్ ఉంటుంది? ఇది బ్యాటింగ్ పిచ్ అంటారా, బౌలింగ్ పిచ్ అంటారా? సో జస్ట్ లైక్ ఒక మన ఇండియన్ క్రికెట్ టీం ఎట్లయితే హోమ్ ఇండియన్ సాయిల్ మీద స్ట్రాంగ్ ఉందో, ఎస్ఆర్హెచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద హైదరాబాద్ సర్క్యూట్. బట్ స్టిల్ ప్రాబ్లం అయితే చాలా ఉంది. అక్కడి నుంచి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో బ్యాటింగ్ వీక్నెసెస్ చాలా ఓపెన్ అప్ అయ్యాయి. సో అండ్ అటు సైడ్ చూస్తే ముంబై ఇండియన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్స్ ఉన్నారు వాళ్ళకి. అండ్ ఈవెన్ ఆల్రౌండర్ లైక్ హార్దిక్ పాండే is performing very well. So Bumrah, Bolt, Deepak Chahar is bowling very well. సో ఒక రకంగా లైక్ ముంబై ఇస్ ఇన్ అ వెరీ సేఫ్ జోన్, వెరీ గుడ్ పొజిషన్ టుడే. సో మన వాళ్ళు ఎర్లీ వికెట్స్ పోకుండా లైక్ వాళ్ళు ఆ రన్స్ కన్సిస్టెంట్గా చేసుకుంటూ వెళ్ళి ఎక్కడ తడబడకుండా చేస్తే ఐ థింక్ ముంబైకి కొంచెం ప్రెషర్ యాడ్ చేయొచ్చు. ప్రాబబ్లీ లైక్ గెలిచేస్తామని చెప్పలేను, ఎందుకంటే బౌలింగ్ వీక్నెసెస్ చాలా ఉన్నాయి కాబట్టి. బట్ మనకి ఒక గెలిచే ఒక రూట్ అనేది క్రియేట్ అవుతుంది. సో దట్స్ వేర్ వీ హ్యావ్ టు పర్ఫామ్. మన స్ట్రెంగ్స్ మీద పర్ఫామ్ చేస్తే ఐ థింక్ వీ కెన్ సీ ద రిజల్ట్స్ టుడే. ఓకే. అండ్ ఆబ్వియస్గా సుధీర్ గారు, సో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఆడుతుంది, దట్టు ఇన్ హైదరాబాద్ అంటేనే ఎక్కడ లేని క్రేజ్ ఉంటుంది. ఆరెంజ్ ఆర్మీ అని చెప్పేసి కూడా ఇప్పటికే మనం చూస్తూ ఉంటాము. అండ్ ఇట్లాంటి సిచ్యుయేషన్ లాస్ట్ ఇయర్ ఆడినంత పర్ఫార్మెన్సెస్ లేదు. అండ్ ఈవెన్ 270 స్కోర్ కూడా చేసింది లాస్ట్ ఇయర్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో అంత స్కోర్ చేసిన, హై స్కోర్ చేసిన ఒక టీం ఈసారి మాత్రం అసలు చాలా ఇటువంటి పర్ఫార్మెన్సెస్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. అంటే మెయిన్ డ్రాబ్యాక్ ఎక్కడని చెప్తారు మీరు? లేదండి, అంటే హరీష్ మీరు చూడండి, ఫస్ట్ మ్యాచ్ లో 286 స్కోర్ చేశారు, తర్వాత 240 చేజ్ చేశారు. అఫ్ కోర్స్ కోల్కతాలో 200 కూడా చేజ్ చేయలేకపోయారు. అంటే కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి వాళ్ళకి చూసినట్లయితే ఓవరాల్ గా. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇక్కడ 2 మ్యాచెస్ ఓడిపోయినా కానీ బ్యాటింగ్ లో నేను అనుకుంటాను అంత పెద్ద లో స్కోర్ చూడలేదు. ఒక మ్యాచ్ లో 190+ స్కోర్ కూడా వచ్చింది, ఒక మ్యాచ్ లో 150. టోటల్ గా లో స్కోర్స్ అయితే చూడలేదు. అండి వీ కెనాట్ బ్లేమ్ ది కండిషన్స్ ఇన్ హైదరాబాద్, ఎందుకంటే మంచి బ్యాటింగ్ వికెట్స్ ఉన్నాయి అండ్ రన్స్ కూడా వచ్చాయి. 240 చేజ్ చేయడం అంత ఈజీ కాదు, బికాస్ లాస్ట్ ఇయర్ అఫ్ కోర్స్ 260 అనేది హైయెస్ట్ చేజింగ్ అయిపోయింది. అండ్ 287 స్కోర్ చేసినప్పుడు కూడా ఆర్సీబీ 260 వరకు చేయగలిగారు. సో హైదరాబాద్ నేనేమనుకుంటానంటే బ్యాటింగ్ లో ఇక్కడైతే రన్స్ వస్తున్నాయి, బట్ మనం అనుకున్నట్టుగా కాంబినేషన్స్ ఏవి వర్కౌట్ కావటం లేదండి. బికాస్ ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా కార్తిక్ ఆల్సో అగ్రీడ్ దట్ ఆ టాప్ ఆర్డర్ లో 3 బ్యాటర్స్ లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడం, తర్వాత ఈశాన్ కిషన్ సెంచరీ తర్వాత టోటల్ గా 31 రన్స్ స్కోర్డ్, ఆ తర్వాత సెంచరీ తర్వాత 17 హాస్ బీన్ హిస్ హైయెస్ట్ స్కోర్. సో ఓన్లీ ట్రావిస్ సైడ్ ఒక్కడే కొంచెం కన్సిస్టెన్సీ కనబడుతున్నాడు. అభిషేక్ కూడా రీసెంట్ ఫామ్ అందుకున్నాడు. సో టాప్ ఆర్డర్ లో చాలా సమస్యలు ఉన్నాయి. రన్స్ స్కోర్ చేస్తున్నప్పటికీ కూడా అంటే 286 చేశా, 240 చేజ్ చేశా కానీ దేర్ హావ్ బీన్ ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ. సో కన్సిస్టెన్సీ అనేది ఇట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ ద టీమ్. అండ్ అది కావాలి అంటే డెఫినెట్లీ కొన్ని కాంబినేషన్స్ కొరకు వీళ్ళు వెళ్ళాలి. ఇప్పుడు టాప్ ఆర్డర్ లో డెఫినెట్లీ ఒక క్లాస్ అన్ని తీసుకువచ్చి కమిందో మెండిస్ కూడా ఈ సచ్ ఎ ప్లేయర్, ఈ నీడ్స్ టైమ్ యాక్చువల్లీ. అంటే అతన్ని ఆడించినట్లయితే ఈజ్ బ్రిలియంట్ హిటర్ అండి, చాలా అద్భుతంగా ఆడతాడు, బౌలింగ్ లో కూడా ఉపయోగపడతాడు. సో మీరు లోకల్ స్ట్రెంత్ ఉన్నప్పుడు ఉన్నట్కన్నా తీసుకొని మలింగాన్ డ్రాప్ చేసి యూ కెన్ ఇంక్లూడ్ హిమ్, బికాస్ బ్యాటింగ్ లో కొంచెం వీక్నెసెస్ ఉన్నాయి కనుక దే హ్యావ్ టు మేక్ సమ్ చేంజెస్ ఫ్రమ్ టుడే అనిపిస్తుంది నాకు హరీష. ఎస్ సార్. అండ్ ఇక్కడ టాస్ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మరి ఇవాళ టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ ఫస్ట్ ఎంచుకుంటే బెటర్ అంటారా, బౌలింగ్ ఎంచుకుంటే బెటర్ అంటారా? ఒకటండి, హైదరాబాద్ స్ట్రెంత్ ఏంటంటే బ్యాటింగ్. సో వెన్ యువర్ మెయిన్ స్ట్రెంత్ ఇస్ బ్యాటింగ్, గో ఫర్ బ్యాటింగ్, దట్స్ ఇట్. ఓకే. సో ఎంత స్కోర్ ఇవాళ చేస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? ఎంత చేస్తే బెటర్ గా ఉంటుంది చేజింగ్ కి కావచ్చు ఆర్ ఎల్స్? అంటే ఐపీఎల్ మనం చూస్తున్న తీరు ప్రకారం లైక్ ఎస్ఆర్హెచ్ కున్న బ్యాటింగ్ స్ట్రెంత్ ప్రకారం ఐ వుడ్ సే
250+ చేసి వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేయాలి, బికాస్ దట్ ఈస్ వేర్ అవర్ స్ట్రెంత్ లైస్. బ్యాటింగ్ ఈజ్ వేర్ అవర్ స్ట్రెంత్ లైస్. ఐ థింక్ దట్ విల్ బి అ సేఫ్ బెట్ ఫర్ SRH టుడే. ఓకే. అండ్ కమింగ్ టు ముంబై, సో ముంబై బట్ కార్తీక్, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం ప్రతిసారి లాస్ట్ టైం లాగా చేసింగ్ అయితే ఇష్టపడకూడదు. ఎందుకంటే 240 ఒకవేళ అపోజిషన్ చేసినట్లయితే, ఇంతకుముందు మీరు చెప్పారు ముంబై ఇస్ వెరీ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్నటువంటి టీం. అండ్ రోహిత్ మెల్లమెల్లగా ఫామ్ లోకి వస్తున్నాడు, సూర్యకుమార్ బ్రహ్మాండంగా ఆడుతున్నాడు. యూనో ఇప్పటి వరకు అయితే ఎక్కడ ఫెయిల్యూర్ కనబడలేదు. ఒకవేళ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200+ చేజ్ చేసా గానీ చేజ్ చేయడం అంత ఈజీ కాకపోవచ్చు. ఎందుకంటే ముంబై ఫెంటాస్టిక్ బౌలింగ్ లైనప్, బోల్ట్ తర్వాత దీపక్ చహర్, మీకు బుమ్రా, శాంట్నర్, తర్వాత పుతూర్, చాలా మంచి లైనప్ ఉంది వాళ్ళకు. సో ఫస్ట్ రెస్ట్రిక్ట్ చేయడం అనేది వాళ్ళను 200 లోపు అయితే ఇంకా బెటర్. 200 జస్ట్ అరౌండ్ అయినా పర్వాలేదు, బట్ ఎనీథింగ్ 220, 230 చేస్తే మాత్రం ఆ స్కోర్ ను పాస్ చేయాలంటే కష్టం అవుతుంది కొంచెం. SRH 250+ చేస్తే ఐ థింక్ వీఆర్ ఇన్ ఎ వెరీ సేఫ్ జోన్. అబ్సల్యూట్లీ, మీరు అన్నట్టుగా 250 కాదు 240 చేసే పర్వాలేదు. బట్ ఒకవేళ ముంబై బ్యాటింగ్ చేస్తే మాత్రం 220 కంటే ఎక్కువగా చాలా కష్టం అవుతుంది. వాళ్ళ బ్యాటింగ్ లైనప్, వాళ్ళ బౌలింగ్ లైనప్ చాలా ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ అండి, బికాస్ ముంబై ఇస్ అ వెరీ గుడ్ టీమ్ యాక్చువల్లీ. బట్ హైదరాబాద్ కి రోజు ఛాన్స్ ఉంది అనిపిస్తుంది హరీష్ నాకు. ఎందుకంటే ఐ థింక్ కొంచెం ఇప్పుడే కొంచెం టూర్ నుంచి వచ్చాడు ప్యాట్ కమిన్స్, ఫ్రెష్ గా ఉన్నారు అందరూ, అండ్ మంచి రెస్ట్ కూడా లభించింది. అండ్ దట్ యూనో ఇదంతా కూడా అంటున్నారు కదా, మనం అనలిస్ట్ అనుకున్న రివెంజ్ వీక్ అంటున్నారు కదా. సో కొన్ని టీమ్స్ కు రివెంజ్ తీసుకునే అవకాశం ఉంది కనుక ముంబైని ఓడించవచ్చు. బికాస్ ముంబై ఎంత టఫ్ టీమ్ అయినా కానీ వాళ్ళకు కూడా చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి, లూప్ హోల్స్ ఉన్నాయి. అండ్ టాప్ ఆర్డర్ లో కపుల్ ఆఫ్ వికెట్స్ త్వరగా తీసుకున్నట్లయితే ఐ థింక్ SRH bowlers can put pressure on them, and it all depends on how Mohammad Shami and Cummins they bowl in the initial stages. ఓకే. అండ్ సుధీర్ గారు, ఇవాళ టీంలో అంటే SRH టీంలో ఏమైనా చేంజెస్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఐ థింక్ చేస్తే మంచిగానే ఉంటుందండి, బికాస్ ఇంతకుముందు కార్తీక్ చెప్పినట్టుగా ఉన్నట్కడ్ ఈజ్ ఎ గుడ్ చాయిస్ యాక్చువల్లీ, బికాస్ లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ ఉంటుంది. అండ్ నేను అనుకుంటాను అతడు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉపయోగపడవచ్చు. బట్ షమీన్ అయితే డ్రాప్ చేయరు, ఎందుకంటే చాలా మంది ఏమంటున్నారంటే ఈశాన్ కిషన్ షమీన్, వై? బికాస్ దే ఆర్ గుడ్ ప్లేయర్స్ యాక్చువల్లీ. సో ఇప్పుడు వేరే లేదు కదా స్ట్రెంత్. అడ్వాంటేజ్ ఉంటుంది కొంచెం. అబ్సల్యూట్లీ, అభినవ్ మనోహర్ ను తీసుకొచ్చి ఇంతకుముందు కార్తీక్ చెప్పాలి, అతన్ని కూడా టాప్ ఆర్డర్ లో ఫస్ట్ డౌన్ తీసుకొచ్చినట్లయితే, లైక్ త్రిపాఠి ఆడేవాడు కదా ఇక్కడ. అభినవ్ మనోహర్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ అండి. ఈవెన్ అనికేత్ వర్మ ఆల్సో, అతను కూడా చాలా చక్కటి బ్యాటింగ్ చేస్తున్నాడు కనుక కొంచెం నాకేమనిపిస్తుంది అంటే నితీష్ కుమార్ రెడ్డి యొక్క రోల్ సెకండ్ డౌన్ లో ఈ సంవత్సరం సక్సెస్ ను తీసుకురాలేదంత. ఎందుకంటే అతని పైన ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ చూస్తున్నాం, ఆ ఫ్రీడమ్ అనేది కోల్పోతున్నాడు. సెకండ్ డౌన్ ఇస్ సచ్ ఎ డౌన్ యాక్చువల్లీ. టాప్ ఆర్డర్ కొలాప్స్ అయినప్పుడు చాలా సార్లు కొలాప్స్ అయింది, 9 for 3, 40 for 4 అట్లా చూసాం. సో అప్పుడు ఆ సెకండ్ డౌన్ బ్యాటర్ పైన చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అక్కడ దాన్ని అతడు సరిగ్గా యూనో అజ్జేయలేకపోయినాడని అనిపిస్తుంది. అందుకని అతన్ని లెట్ హిమ్ కమ్ ఎట్ 4th, 5th డౌన్, గివ్ హిమ్ ఫ్రీడమ్, తర్వాత అద్భుతంగా ఆడతాడు అతను. అండ్ ఇంకొకటి ఏంటంటే బౌలింగ్ కూడా చేయటం లేదు. ఈజీ అని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా BCCI తరఫున మనకు తెలియదు. ఇప్పటి వరకు ఒక ఓవర్ కూడా వేయలేదు. అండ్ రాహుల్ చహర్ ను ఉపయోగించుకోలేదు ఎక్కువగా వాళ్ళు. సో అభిషేక్ శర్మను కూడా పార్ట్ టైం బౌలర్ గా యూజ్ చేయట్లేదు. సో ఐ థింక్ లైక్ అబ్సల్యూట్లీ అభిషేక్ శర్మను ఉపయోగించవచ్చు, కమిందో మెండిసార్ అతను ఉపయోగించవచ్చు. ఈవెన్ యూనో మీరు అనికేత్ వర్మ కూడా బౌలింగ్ చేయగలుగుతాడు కొంచెం. సో వాళ్ళు ఈవెన్ ట్రావిస్ హెడ్ కూడా మీరు అన్నట్టుగా ఉపయోగించవచ్చు. ట్రావిస్ హెడ్ సమ్టైమ్స్ హీ గెట్స్ వికెట్స్, యూనో చాలా కీలకమైనటువంటి వికెట్లు చాలా సార్లు తీశాడు అతను. సో యూనో దే ఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది రిసోర్సెస్ అని కూడా అనిపిస్తుందండి. ఎస్ ట్రూ. ఎస్ సార్. అండ్ యాజ్ వీఆర్ డిస్కసింగ్, సో ముంబై ఆల్రెడీ 3 matches గెలిచింది కాబట్టి వాళ్ళు అఫ్కోర్స్ కొంచెం కాన్ఫిడెన్స్లో ఉండొచ్చు. అండ్ SRH ఖచ్చితంగా కొంచెం అండర్ ప్రెషర్లోకి వెళ్ళే అవకాశం ఉంది. వికెట్స్ కోల్పోకుండా ఆడటం కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ అంటే SRHకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే మీరు ఏం చెప్తారు? ప్లస్ పాయింట్స్ మనకి చాలా క్లియర్ బ్యాటింగ్ అండి. అంటే ఫస్ట్ మనం మ్యాచ్ అదే మనం SRH ఆడిన ఫస్ట్ మ్యాచే చూసాము, లైక్ బ్యాటర్స్ అందరూ ఎక్స్ప్లోడ్ అయ్యారు. సో అది లైక్ మంచి స్ట్రెంగ్త్ ఉంది. జస్ట్ దట్ ఇందాక కూడా సుధీర్ గారు కూడా చెప్పారు, ఆ కాంబినేషన్ అనేది క్రియేట్ కావట్లేదు. ప్రాబబ్లీ ఇవాళ కొంచెం చేంజెస్ చేయాలి, లైక్ బాటమ్ వాళ్ళని పైకి తీసుకుని వచ్చి లైక్ కొంచెం లైక్ నితీష్ని కిందకి పంపించి ఇవి చేయగలిగితే ఐ థింక్ ప్రాబబ్లీ మనకు ఒక చిన్న ఓపెనింగ్ అనేది క్రియేట్ అవుతుంది, త్రూ విచ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ నెంబర్ ఆఫ్ రన్స్ టు కమ్ ఇన్. ఓకే. అండ్ సుధీర్ గారు, ఇక్కడ పవర్ ప్లేలో రన్స్ రావడం కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ మనం ఎంత స్కోర్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి రిమైనింగ్ మ్యాచ్ కూడా అంతే స్మూత్గా వెళ్తూ ఉంటుంది. సో పవర్ ప్లేలో ఎంత స్కోర్ వస్తే బెటర్ అని అనుకుంటున్నారు? ఐ థింక్ పవర్ ప్లేస్ హావ్ బీన్ గుడ్ అండి. మీరు ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా చూసుకున్నట్లయితే ఫస్ట్ మ్యాచ్ లో కూడా 3 overs లో 40 runs స్కోర్ చేశారు. అండ్ పంజాబ్ తో మ్యాచ్ అయినంత వరకు అభిషేక్ శర్మ ఒక 6 కూడా చూడలేదు. బట్ ఇట్ వాజ్ యాక్చువల్లీ ఒక స్టార్ట్ అయితే 15-20 runs స్కోర్ చేస్తూ వచ్చారు. పవర్ ప్లే లో ఎక్కడ కూడా అంత పెద్ద వీక్ గా కనబడలేదు. ఓన్లీ అగైన్స్ కోల్కతా 200 చేసేటప్పుడు కొంచెం కష్టపడ్డారు అక్కడ.
బట్ పవర్ ప్లేస్ లో ఆఫ్ కోర్స్ రన్స్ వస్తున్నాయి. మీకు 240 చేంజ్ చేశారంటే పవర్ ప్లేనే ఉపయోగించుకున్నారు చక్కగా. 286 స్కోర్ చేయగలిగారంటే పవర్ ప్లేలోనే రన్స్ వచ్చాయి. 190 చేసినప్పుడు కూడా హైదరాబాద్ లో పవర్ ప్లేలోనే రన్స్ వచ్చాయి. ఒక వైజాగ్ లో మాత్రం ఐ వాస్ దేర్ వాచింగ్ ద మ్యాచ్. యాక్చువల్లీ పవర్ ప్లే లో టోటల్ గా కొలాప్స్ అయినారు. సమ్ 40 for 4, 50 for 5, 6 కూడా అయిపోయినారు. సో అక్కడ కొంచెం టోటల్ కొలాప్స్ అనేది చూసాం. బట్ అదర్వైజ్ పవర్ ప్లేస్ హావ్ బీన్ గుడ్. బట్ సరిపోవు, ఎందుకంటే మీకు హైదరాబాద్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మీకు బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి కనుక 6 overs లో మినిమం 70 to 75 రన్స్ స్కోర్ చేయాలి. ఎవ్రీ టైమ్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ 80, 90 చేయలేం, మనం ఎక్స్పెక్ట్ చేయలేం. వస్తే మంచిదే, బట్ 70, 75 ఈజ్ ఆల్సో ఎ గుడ్ థింగ్. ఆ తర్వాత కూడా యూనో మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. నిన్న చూసాం కదా వాట్ హ్యాపెండ్ లక్నో. 8 overs, 9 overs లో వాళ్ళు 80, 90 స్కోర్ చేసిన తర్వాత చాలా స్ట్రగుల్ అయిపోయినారు. అండ్ వాళ్ళు అన్నెసెసరీ చేంజెస్ చేయడం. అండ్ ఇంతకుముందు చెప్పాడు కార్తిక్, ముఖేష్ చాలా అద్భుతంగా బౌలింగ్. ముఖేష్ కంటే ముందు స్టార్ కూడా పూరన్ అవుట్ చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళకు కలిసి వచ్చాయి. ఒకే సమయంలో సడన్ బ్రేక్స్ వేయగలిగారు. ఆ తర్వాత వాళ్ళు కొలాప్స్ అయిపోయినారు. అండ్ అనవసరంగా సమాధును పైకి పంపడం. ఈవెన్ రిషబ్ పంత్ వాజ్ నాట్ హ్యాపీ. రిషబ్ పంత్ సెడ్ ఐ వాంటెడ్ టు గో ఎట్ మై ఓన్ పొజిషన్, బట్ అతన్ని పంపలేదు. అతడు లాస్ట్ లో కూడా ఆ డిసప్పాయింట్మెంట్ కనబడింది, ఆ స్ట్రోక్ లో కనబడింది, క్యాప్టెన్సీలో కనబడింది. అఫ్కోర్స్ ఆ కెప్టెన్ అట్లా ఉండకూడదు. సో నేనేమనుకుంటానంటే ఐ థింక్ పవర్ ప్లేని అయితే ఉపయోగించుకుంటారు కానీ, బట్ ఇక్కడ ఈ రోజు హైదరాబాద్ లో పవర్ ప్లే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మీరు అన్నగా బ్యాటింగ్ ఫస్ట్ చేసా కానీ సెకండ్ చేసి, బికాస్ మీకు బ్యూటిఫుల్ కండిషన్స్ ఉంటాయి, బ్యాట్ పైన చక్కగా బాల్ వస్తుంది కనుక ఐ థింక్ 70, 75 ఈజ్ ఓకే ఇన్ మై ఒపీనియన్. ఓకే, సో అండ్ అలాగే ఇక్కడ మన బ్యాటింగ్ విషయానికి వస్తే, సో మంచి బ్యాటర్స్ ఉన్నారు, బ్యాటింగ్ లైనప్ అనేది చాలా బాగుంది. అండ్ ఈవెన్ దో ఎవరి దగ్గర నుంచైనా మనం సెంచరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇవాళ మ్యాచ్లో? డెఫినెట్లీ. అంటే మనం చూసాము ఆల్రెడీ సెంచరీస్. సో దెర్ ఆర్ వండర్ఫుల్ బ్యాటర్స్. అంటే టాప్ 4గా మనం తీసుకుంటే హెడ్ ఉన్నాడు, అభిషేక్, ఇషాన్ అండ్ క్లాసన్, వీళ్ళకందరికీ కేపబిలిటీ ఉంది, లైక్ సెంచరీ చేసే కేపబిలిటీ. డెఫినెట్లీ లైక్ ఇఫ్ ఆర్ బ్యాటర్స్ ఆర్ ఎక్స్ప్లోడింగ్, ఐ థింక్ డెఫినెట్లీ మనం ఇవాళ ఒక సెంచరీ చూసే ఛాన్స్ ఉంది ఇవాళ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. మరి చూడాలి. థ్యాంక్ యూ సార్. అండ్ ఈవెన్ 10TV కూడా ఇవాళ SRH ఖచ్చితంగా ఎలాగైనా గెలవాలి అని చెప్పేసి 10TV కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మరి చూడాలి ఇవాల్టి ఈ టఫ్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు, ముంబై పైచేయి సాధిస్తుందా లేకపోతే SRH విన్ అవుతుందా అన్నది కూడా మరి కాసేపట్లో తేలిపోబోతోంది. కీప్ వాచింగ్ 10TV.